హలో హాయ్ వనక్కం టు యూ ఆల్. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు మనం చేపల కూర చేసుకోబోతున్నాము. ఒక 100 గ్రాములు నూనె వేసుకోవాలి. మట్టి పాత్ర తీసుకున్నాం మేము. ట్రెడిషనల్గా చేయాలి కాబట్టి 100 గ్రాములు చింతపండులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, తగినంత మీ ఇష్టం ఎంతైనా తగినంత ఉప్పు కూడా వేసుకొని మంచి కలుపుకోవాలి. మనం టేస్ట్ తగినట్టు కలుపుకుంటేనే పులుసు అంత మంచిగా వస్తుంది. ఇప్పుడు నూనె కాగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, మెంతులు, 1/2 స్పూన్ మెంతులు, తర్వాత కరివేపాకు, ఆనియన్ ఒక పెద్ద సైజు తగినంత సన్నగా తరిగి వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్లో కలర్ వచ్చేదాకా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండుని మనం ఈ కన్సిస్టెంట్ తెచ్చుకొని టమాటాలు ఒక పెద్ద సైజు తరిగి వేసుకోవాలి. మంచిగా ఇది మనకి మగ్గు వాసన రాకుండా వస్తుంది. అన్నీ బాగా వేపుకొని మెత్తగా చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాం కదా, ఇట్లా వేగిపోయి ఉండాలి. మీకు అది చేస్తుంటే మీకు ఆ వాసన వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలా చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, ఉప్పు అన్నీ వేసుకోవాలి. అన్నీ కలిపి నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా ఉండాలి. ఇట్లా మరిగేటప్పుడు మనం ఈ ముందుగా కలుపుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. చూసారా ఎలా ఉందో? ఇలా వచ్చేలాగా చూసుకుంటే ఇంతలో మాకు ఆయాసం వచ్చేసింది. సో ఎండలు భలే ఉన్నాయి గాయ్స్, నిమ్మకాయ జ్యూస్ చేసుకుంటున్నాం. మధ్యలో ఈ కూరని కూడా చూసుకోవాలి. ఇవి బాగా ఉడుకుతుంది. మాకు ఆ సౌండ్ వినిపిస్తుంది. చూసారా ఎలా వచ్చిందో? ఇంతలో మన నిమ్మకాయ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. తాగేద్దాం. చూసారా బాగా మరిగింది. ఇంతలో ఒక మసాలా చేసుకుందాం. దీనికి కావాల్సింది జీలకర్ర, ఆనియన్, తెల్లగడ్డ, మిరియాలు ఇవన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని దంచుకోవాలి. బాగా మెత్తటి పేస్ట్లా రావాలి. సో పేస్ట్ అయిపోయింది. ప్లేట్లో తీసుకొని మన పులుసులో వేసేయాలన్నమాట. ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇది. మీకు ఈ వీడియోలో నేను ఒక టిప్ చెప్తాను. ఆ టిప్ని ఫాలో అయితే మీకు మీ ఫేస్ అనేది ఎంత గ్లో వస్తుందో మీకు తెలియదు. వీక్లీ ట్రైస్ కానీ ట్వైస్ కానీ చేయాలి ఈ టిప్ అనేది. కూర చూసారా ఎంత బాగా మరుగుతుందో? మంచి వాసన వస్తుంది మాకైతే. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చేపలు అనేది మనం పులుసులో వేసుకోవాలి. చూసారా ఒక్కొక్కటి వేస్తున్నాము. చూసారా చేపలన్నీ ఎలా ఉన్నాయో? పులుసులో బాగా తేలుతున్నాయి. మనం గరిటె పెట్టకూడదు చేపలకి. చేత్తో ఇలా కలుపుకోవాలి. టిప్ ఏంటంటే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు మనం పాలలో కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే మన ఫేస్ అనేది చాలా తెల్లగా మారుతుంది. ఇది మనం వారానికి 2 రోజులు చేయాలి. అందుకే మీకు తగినంత రిజల్ట్ లభిస్తుంది. చూసారా మన చేపల పులుసు ఎలా తయారైందో? నేను చూస్తే
పులుసు అనేది ఇట్లా బబుల్స్ రావాలి పైనుంచి, దానిపైన ఒక లేయర్ ఫామ్ అవుతుంది మీగడలాగా నూనె అనేది. అప్పుడు మనం చేపలు వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. మనం చేప పులుసు అయిపోయిందని తెలవడానికి కూడా ఇలాగే వస్తుంది. నూనె అనేది పైకి తేలి ఒక లేయర్ ఫామ్ అవుతుంది పైన. ఆ లేయర్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. కానీ ఇప్పుడు మాత్రం మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మన చేపలు అనేది ఉడికించుకోవాలి. దీనికి మనకి ఒక 20 minutes పడుతుంది చేపలు ఉడకడానికి. పులుసు ఒక 10 minutes, చేపలు వేసిన తర్వాత ఒక 10 minutes పడుతుంది. మనం గరిటె ఎంత ఎక్కువ పెట్టకుండా ఇలా చేత్తోనే తిప్పుకుంటూ కలుపుకుంటే చేప అనేది అంత ముక్కగానే ఉంటుంది, లేకపోతే ఎరిగిపోతుంది. మీకు ఉప్పు అనేది తగినంత వేసుకోండి. ఇట్లా మనకి ఒక అరోమా వస్తుంది చేపల పులుసు రెడీ అయిపోయిన తర్వాత. ఆ అరోమాకు చూసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నూనె కూడా పైకి తేలాలి, లేకపోతే అవి పచ్చిగా ఉంటుంది చేపలు. ఆవిరి చూడండి ఎలా వస్తుందో. చేపలు అనేది బాగా ఉడికింది. ఇంకా సేపట్లో మేము స్టవ్ ఆపేస్తాము, ఎందుకంటే చూసారా నూనె అనేది పైకి ఎలా వచ్చిందో. చూసుకోండి సైడ్ అంతా నూనె ఉంది, మీకు అనిపిస్తుందా? ఒక లేయర్ లాగా వచ్చేసింది నూనె అనేది. ఇప్పుడు ఒకసారి కలుపుకుంటే మనకి ఇంకో 2 secondsలో అయిపోతుంది. ఇంకా అయిపోయింది, రెడీ అయిపోయింది గాయ్స్. స్టవ్